ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శివుడికి ఎలా పూజ చెయ్యాలి అని చాలామందికి సందేహంగా ఉంటుంది. మనం ఒక మాట వింటాం, ఏదో ఇన్ని నీళ్లు శివలింగం మీద పోసి ఓ మారేడాకు తెచ్చి అక్కడ పెట్టి వీలైతే కొంచెం విభూతి అక్కడ పెట్టేస్తే శివ పూజ అయిపోయింది అని. చేతకాని వాళ్ళు, అంతే సామర్థ్యం ఉన్నవాళ్ళు, తమ శక్తి అంతవరకే ఉందని పరిమితమైనటువంటి వాళ్ళు అంత చేసినా చాలు. కానీ చక్కగా శివపూజ చేసేటటువంటి విధానాన్ని మనకి శివపురాణం తెలియచెప్తూ ఉంది. ప్రాతకాలమే లేచి నిత్య నైమిత్తిక క్రియలు చేసి, అంటే మనం నిత్యం చేయవలసినటువంటి దంతధావనాదులు అంటే పళ్ళు తోముకోవడాలు లాంటివన్నీ చేసి స్నానాధికాలు నిర్వర్తించి శుచిగా తడి బట్టలు పక్కన పెట్టి పొడి బట్టలు కట్టుకుని నిత్యం దేవుడికి పూజ చేసేటటువంటి ప్రాంతం ఎక్కడుందో, అంటే ప్రతి ఇంట్లోనూ దేవుడికి ఒక ప్రదేశాన్ని నిర్దేశించుకుంటాం. భగవంతుడు సర్వవ్యాపి అయినా మన కోసంగా ఆయన్ని పూజించడానికి ఒక ప్రదేశం పెట్టుకుంటాం. అక్కడ కూర్చుని అంతకుముందు గోమయంతో అలికి కానీ లేక శుభ్రం చేసి కానీ, మనం ఈ రోజుల్లో అయితే చక్కగా కడిగి కానీ పద్మదళాలని ముగ్గు వేయాలి. ఏ దేవతని మనం అర్చించుకోవాలనుకున్నా పద్మపు ముగ్గు వేస్తారు. ఇంట్లో అందరికీ తెలిసినటువంటిదే, అది తెలియకపోయినా తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటిది. ఇది మొత్తం సృష్టికి సంకేతంగా ఉంటుంది. ఆ పద్మాన్ని లిఖించుకున్న తర్వాత, అంటే ముగ్గు వేసిన తర్వాత అక్కడ శివుణ్ణి, పరివార దేవతల్ని, విష్ణువు మొదలైనటువంటి వారిని, నవగ్రహాలని, వీళ్ళందరినీ కూడా ఆవాహన చేసి మంటపారాధన అంటారు, చేసి పూజాధికాలు నిర్వర్తించాలి. ప్రతిరోజు చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో అది ఎటువంటి ప్రత్యేక సందర్భంలోనూ మానకూడదట. శివరాత్రి నాడు నేను ప్రత్యేకంగా శివుడికి పూజ చేస్తాను అని అనుకున్నటువంటి వాళ్ళు నిత్యం చేసే సంధ్యావందనము, ఇతరమైనటువంటి పూజలు, స్తుతులు ఇవాళ శివరాత్రి గనక మానతాను అన్నట్టయితే శివుడు సంతోషించాడు. నువ్వు నిత్యం చేసేవి చెయ్యి, సంధ్యావందనం చెయ్యి, మిగిలిన స్తుతులు ఏవైతే ఉన్నాయో, ఏ పూజ చేస్తావో ఆ పూజ అంతా చెయ్యి. అధికంగా మాత్రమే శివరాత్రి పూజ అన్నది ఏదైనా ఉంటే చెయ్యాలి. అలాగే శ్రీరామనవమి పూజ అన్నా మరో పూజ అయినా నిత్యం చేసేదాన్ని మానటం అన్నది పద్ధతి కాదు. నిత్యనే శివార్చనే చేస్తాను అనుకునేటటువంటి వాళ్ళు ఇలా పంచాయతనంలో అందరినీ ఆవాహన చేస్తారండి. శివుడు ప్రధానంగా ఉంటాడు, విష్ణువు, వినాయకుడు, కుమారస్వామి, ఆదిత్యుడు, శక్తి, వీళ్ళందరినీ కూడా, అంటే అమ్మవారు, వీళ్ళందరినీ కూడా ఉండవలసినటువంటి స్థానాలు భిన్నంగా ఉంటాయి. వీళ్ళందరినీ కూడా ఆవాహన చేసిన తరువాత చక్కగా షోడశోపచార పూజ, అది కుదరనటువంటి వాళ్ళు పంచోపచార పూజ చేసి శివుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ స్నానానికి అధికమైనటువంటి ప్రాముఖ్యం ఇస్తాం. అంటే అభిషేకం చేసేటప్పుడు స్త్రీ పురుష సూక్తాలు, నమక చమకాలు, శతరుద్రీయం ఇత్యాదులన్నిటినితో చక్కగా అభిషేకం చేసి ఎంత వీలైతే అంత, అందరికీ అన్నీ రాకపోవచ్చు, చేసే వీలుండకపోవచ్చు, ఎంత వీలైతే ఎంత, ఏమీ లేకపోతే త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమ బంధనామృత్యోర్ముక్షేమామృత అని చెప్పి మహామృత్యుంజయ మంత్రంతో అన్నా పూర్తి చేయొచ్చు. అది రాకపోతే నమశివాయ నమశివాయ అని చెప్పి పంచాక్షరితోనైనా ఆయనకి అభిషేకం చేసి అటు పిమ్మట చందనము, విభూది, కుంకుమ అలంకరించి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి పూజా ద్రవ్యాలతో, అంటే పూలు ఏ ఉంటే వాటితో ఆయనకు అర్చించి, మల్లెలు చాలా ఇష్టంట, జాజులు అంతకంటే ఇష్టంట, పద్మాలంటే చెప్పలేనంత ప్రీతిట, అదేవిధంగా బిల్వదళాలంటే అవి నేనే అన్నంత ఇష్టంట ఆయనకి. ఇటువంటి వాటితో అర్చన చేసి ఆ పైన ఏది అందుబాటులో ఉంటే దాన్ని నివేదన చేయాలి. శివుడికి ఇదే నివేదన చేయాలని కాదు, మనం ఏది ఇచ్చినా ఆయన స్వీకరించడానికి సిద్ధంగానే ఉంటాడు. ఈ విధంగా చేస్తారు. ఇది నిత్యం చేసేటటువంటి పూజా విధానం. అదే శివరాత్రి కనుక అయినట్టయితే, మన శివరాత్రి కాకపోవచ్చు, మరొక ఏకాదశి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి అని అనుకున్నప్పుడు ఇప్పటి వరకు ఏదైతే చెప్పబడిందో ఇటువంటి పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్న తర్వాత సంకల్పంలోనే ఎంత చేస్తామో అన్నది చెప్పుకోవాలి. ఏకాదశి రుద్రం చేస్తామా, లఘున్యాసం చేస్తామా, మహాన్యాసం చేస్తామా, ఇంకా ఎక్కువ చేస్తామా అనేటటువంటి దాన్ని సంకల్పం చెప్పుకుని ఎంత సంకల్పం చెప్పుకుంటే అంత అభిషేకం చేస్తారు. శివుడికి ప్రీతిపాత్రం అది గనక. సాధారణంగా శివరాత్రి ఎప్పుడు జరుపుకుంటారు అంటే
మాఘ కృష్ణ చతుర్దశి తిథి అర్ధరాత్రి ఎప్పుడుంటే అప్పుడు, అందులో ఆరుద్ర నక్షత్రం గనక తోడైతే మరీ ప్రధానంగా అర్ధరాత్రి ఉండాలి అది. అలా ఉన్నటువంటప్పుడు ఉదయం నుంచి శివరాత్రి వ్రతానికి కావలసినటువంటి నియమాలు పాటించడం జరుగుతుంది. చాలామంది అర్ధరాత్రి లింగోద్భవ సమయం అయ్యే వరకు భోజనం చేయకుండా ఉంటారు. దీన్ని ఉపవాసం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఉపవాసం అనేటటువంటి మాటకి నిరాహారంగా ఉండటం ప్రధానమైన అంశంగా పరిగణిస్తారు. కానీ నిజానికి ఉండవలసింది ఏమిటి అంటే ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండటం, భగవంతుని దగ్గర ఉండటం. అంటే వంటలు చేసుకోవడం, భోజనాలు చేయడం, తిన్న పదార్థాలు తిన్న గిన్నెలు మొదలైనవి కడుక్కోవడం అనే పని కూడా లేకుండా ఆ సమయాన్ని కూడా దేవతార్చనకు ఉపయోగించడం కోసం అనే ఉద్దేశం అవుతుంది. అంతేకాకుండా బరువుగా తిన్నట్టయితే మనం దేవుడి పూజ చేసేటప్పుడు ధ్యానం అనుకుని నిద్రలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని లఘువుగా తీసుకోమని చెప్పారు. కానీ కటిక ఉపవాసం ఎక్కడా కూడా మన శాస్త్రాల్లో మనకి చెప్పబడి లేదు. ఎవరి శరీర స్థితిని అనుసరించి వారు తేలికగా పాలో, పళ్ళ రసాలో, అంటే నీరసం రాకుండా, పొట్ట బరువుగా ఉండకుండా తీసుకుని భగవంతుణ్ణి తలుచుకుంటూ జపాలు మొదలైనవి చేస్తూ ఉండాలి. శివరాత్రి నాడు ప్రత్యేకం ఏమిటంటే పగలంతా కూడా అభిషేకం చేస్తే మంచిదే, కనీసం ప్రదోష వేళ తప్పనిసరిగా చేయాలి. ప్రదోష వేళ అంటే సంధ్యా సమయం, సూర్యాస్తమయం అవబోతూ ఉన్న సమయం. ఎందుకంటే ఈ సమయంలో శివుడు చక్కగా అంతరిక్షంలో తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. దేవతలందరూ ఆయన్ని పరివేష్టించుంటారు. ఆ సమయంలో శివుణ్ణి గనక పూజించుకున్నట్టయితే మొత్తం అందరు దేవతలకి పూజ అందినట్టు అవుతుంది. ఆ సమయంలో చేయాలి. ఇంకా కొంచెం శ్రద్ధగా చేయదలుచుకున్నటువంటి వాళ్ళు అర్ధరాత్రి దాకా అభిషేకం చేస్తారు. లేదండి నేను సంధ్యా సమయం నుంచి అర్ధరాత్రి దాకా చేయలేను అంటే రాత్రి 11 గంటలకో మొదలుపెట్టుకుని లింగోద్భవ సమయం ఏదైతే ఉందో, అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా ఉండేటటువంటి కాలాన్ని 2 పట్టి విభజించి ఆ మధ్యలో ఉండే 48 నిమిషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సమయంలో లింగార్చన చేయడం ఉంటుంది. ఇంకా కొంతమంది సూర్యోదయం దాకా, అంటే ఇవాళ సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం దాకా 24 గంటలు అఖండంగా పరస్పర సహాయంతో, ఒక్కళ్ళే చేయలేరు కనుక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తూ అఖండంగా రుద్రాభిషేకాలు నిర్వర్తించడం ఉంటుంది. ఈ అభిషేకం పూర్తయిన తర్వాత యథాశక్తి స్తోత్రాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇత్యాదికాలు నిర్వర్తించటం. అటు పిమ్మట శివరాత్రి తెల్లవారుజామున మామూలు నిత్య నైమిత్తిక క్రియలన్నీ చేసుకుని, అంటే స్నానాధికాలన్నీ నిర్వర్తించి, ఇంట్లో ఎప్పుడూ చేసుకునే సంధ్యావందనం నిత్య పూజ పూర్తయిన తర్వాత అప్పుడు వండినటువంటి పదార్థాలని దేవుడికి నివేదన చేసి ముందు ఎవరికైనా పెట్టి తర్వాత తాము తినాలి. ఇది శివరాత్రి నాడు పూజ ఆచరించవలసినటువంటి విధానం అని మనకి గ్రంథాల్లో చెప్పబడి ఉంది. అమ్మ 24 గంటలు చేయలేమంటే సాయంత్రం చేయండి. సాయంత్రం కూడా చేయడం కుదరదు, అర్ధరాత్రి చేయండి. అర్ధరాత్రి నాకు కుదరదు, ఏదో ఒక సమయంలో పగటిపూటో సాయంకాలము ఏదో సమయంలో తలుచుకోండి. ఇవేమీ చేయలేమంటే ఆయనకు నమస్కారం చేసి ఆయన్ని నమశివాయ అని శివుణ్ణి తలుచుకుంటూ సమయాన్ని గడపండి. నవరాత్రిలాగానే శివరాత్రి కూడా ఒక వ్రతము అంటే ఆచరణకి సంబంధించినటువంటిది. దీన్ని ఆచరించి సత్ఫలితాలని అందరూ శివానుగ్రహంతో పొందుతారు అని ఆశిస్తూ స్వస్తి.